పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు కూడా రైతులు కష్టపడిన ఆ ధాన్యానికి డబ్బులు ఎందుకు చెల్లించలేకపోతున్నాం సకాలంలో దానిపైన ప్రతి సందర్భంలో ఒక బాధతోటి మేము వివరిస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. ఒకే సంవత్సరంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఒక ఖరీఫ్ మాసంలోనే 8,800 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశాం. ఆ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఎంత సేకరించిందంటే 29 లక్షల మెట్రిక్ టన్నులు. కనీసం డబ్బులు ఇచ్చారా? డబ్బులు కూడా ఇవ్వలేదు. పెద్దలు కొండలరావు గారు చెప్పారు ఎంతో ఆవేదనతో, అంటే రాజకీయ వేదికగా మనం దాన్ని వాడకూడదు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భాల్లోనో కావాలని 2 మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు. ధాన్యం గురించి ఎక్కువగా లేదు కాబట్టి, వరి పంట లేదు కాబట్టి, ఉద్యాన పంటల్ని మీరు ఇంకా పోషి ప్రాంతంలో కూడా మీ అందరికీ అదనంగా మీకు ఖచ్చితంగా మీ ఇన్కమ్ లెవెల్ పెరగాలి, ఆదాయం రావాలి మీకు. ఎందుకంటే మన బిడ్డలందరూ కూడా చదువుకోవాలి. పాఠశాలలో ఈ రోజున ఫీజు ఎంత ఉన్నాయో మీరే చూస్తున్నారు. కళాశాలలో ఏ విధంగా పెరిగిపోయినాయో ఫీజు మీరందరూ చూస్తున్నారు. సౌకర్యాలు పెంచాలన్నప్పుడు మన గ్రామాల్లో మనం కూడా ఆ విధంగా చదువుకోవాలి, ఆ విధమైన మార్పు రావాలి. దానికి ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబంలో కూడా ఆదాయం పెరగాలి. ఈరోజు 75 కిలోల బస్తాకి 1,792 రూపాయలు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించిన ఆ రేటుని ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను ఈ జిల్లా నుంచి. ఎందుకంటే ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ప్రభుత్వం ఇచ్చే నేను సహాయం కూడా అనను, నేను ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని చాలా చక్కగా మీరు ఉపయోగించుకుంటున్నారు. ఇందాక రైతుతో కలిసినప్పుడు ఏ విధంగా తేమ శాతం గురించి వివరించారో ఇప్పుడే ఢిల్లీరావు గారు చెప్పారు. మీకు కొన్ని జిల్లాల్లో యంత్రాలు వాడుతున్నారు కాబట్టి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఒత్తిడి తీసుకొస్తారు. కానీ మీరు 5 నుంచి 7 రోజులు ఎండబెట్టి మిల్లర్ల దగ్గర ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా 15% లోపు తేమ శాతం ఉండేటట్టు మీరు తీసుకుంటున్న చర్యలు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్న ఈ సందర్భంగా. చాలా వరకు మీకు చాలా మంది తెలియకపోవచ్చు, మంచి రకం ధాన్యం కొనుగోలు చేస్తే, అంటే సన్న రకం బియ్యం ఏదైతే మేము తీసుకుంటున్నామో ఆ సన్న రకం బియ్యాన్ని ఈ రోజున మనం మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో వాడుతున్నాం. 36,000 ప్రభుత్వ పాఠశాలలో 4,000 సంక్షేమ హాస్టల్లో ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం కింద మనం 25 కిలోల ప్యాకెట్లు మనం అద్భుతమైన సన్న బియ్యం అందిస్తున్నాం మన బిడ్డలందరికీ కూడా. అది మీరు కూడా తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు అందించడమే కాదు, రైతుగా గౌరవం దక్కాలన్న ఉద్దేశంతో సోదరుడు కృష్ణ ఇప్పుడే చెప్పారు. ఏ విధంగా రైతుగా గౌరవం రావాలంటే ప్రతి బస్తా పైన ఎవరైతే కష్టపడి పండించారో ఆ రైతు వివరాలు ఉంటాయి. ఏ ఊర్లో పండించారో, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి ఆ బస్తా వచ్చిందో ఆ వివరాలు కూడా ఉంటాయి ఆ బస్తా పైన. దేనికోసం అంటే మిమ్మల్ని గౌరవించినట్టు. మీరు ఏ విధంగా కష్టపడి పండించి మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేసి రూపాయి అదనముగా తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఆ ధరకే మీరు మంచి రకం ధాన్యం కూడా అమ్మి మన బిడ్డల కోసం పౌష్టికాహారం అందిస్తున్న తీరుని చూసి మేము కూడా ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకోగలిగాం. నాకు డబ్బు పడిన నా ఖాతాలోకనే ఆయన వివరించారు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది విజయనగరం జిల్లా. 97.6% డబ్బులు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము జమ చేయగలిగాం. విజయనగరం జిల్లాలో 97.6%. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీకు టార్గెట్ ఇస్తే ఈ రోజుకి ఆల్రెడీ 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 780 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము కోరేది ఏంటి? ఒక నమ్మకం, ఒక భద్రత
రైతుకు ఒక భరోసా ఇవ్వాలి. కష్టపడిన ఆ ధాన్యాన్ని రైతు అమ్ముకున్నప్పుడు తన కుటుంబాన్ని అతను కూడా ఎంతో ఆదర్శవంతంగా ఇంత అద్భుతమైన గ్రామాల్లో ఇటువంటి వాతావరణాన్ని నిలబెట్టే విధంగా, ప్రకృతిని గౌరవించుకునే విధంగా, ఇదైతే మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని పరిరక్షించుకుంటూ, బిడ్డలకి వ్యవసాయం పైన కొంచెం అవగాహన కలిగించుకుంటూ, ప్రతి ఒక్కరం కూడా ఈ పద్ధతిని, గౌరవాన్ని, ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా గ్రామాల్లో చూస్తున్న ఈ అద్భుతమైన వాతావరణం చూస్తే మా అందరిలో కూడా అదే భావన కలుగుతుంది. ఇంకా కసితో పనిచేద్దాం, ఇంకా బాగా పనిచేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరిగినప్పుడు ఈ సంవత్సరం 24 గంటల లోపే డబ్బులు వేస్తామనే సందర్భంలో మాట వచ్చినప్పుడు నిజంగానే ఆ విధంగా చేయగలుగుతామా అనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు ఒకటే మాట చెప్పాను. ఆ రోజు ఢిల్లీరావు గారు కూడా మీటింగ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, 24 గంటలు కాదు, 4 గంటల్లోనే మనం డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేయాలి. అదే రోజు వాళ్ళ డబ్బుల్లో ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మనం పనిచేయాలని. ఎందుకన్నా ఆ మాట అంటే, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, పెద్దలందరూ కూడా. కొండలాగా చెప్పారు, 40 సంవత్సరాల నుంచి ఒక రైతు పడుతున్న కష్టం. రైస్ మిల్లర్లు చివరికి 407 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.